వెల్కమ్ బ్యాక్. ఇక దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గటం లేదు. గడిచిన 24 గంటల్లో 656 కరోనా పాజిటివ్ కేసులు అయితే నమోదయ్యాయి. ఇక వీటిలో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే కేసులు నమోదు కావటం విశేషం. కేరళలో ఇప్పటి వరకు 128 కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాత అత్యధికంగా కర్ణాటకలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలో 96 మందికి కరోనా వైరస్ సోకింది. మహారాష్ట్రలో 35, ఢిల్లీలో 16 మందికి, అలాగే తెలంగాణలో 12 మందికి, ఏపీలో 9 మందికి, గుజరాత్లో 10 మందికి కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 3742కు చేరుకుంది. కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. డీసీసీబీ కాలనీకి చెందిన 60 ఏళ్ల రాములకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఎంఎం వార్డు నుంచి ఐసోలేషన్ వార్డుకి షిఫ్ట్ చేశారు రిమ్స్ వైద్యులు. జిల్లాలో కరోనా కేసు నమోదు కావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.